వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్రలో భారీ షాక్ తగిలింది. అవంతి శ్రీనివాస్ ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో అసలు అవంతి శ్రీనివాస్ రాజీనామాకి కారణం ఏంటి? అతను కొన్ని రోజుల పాటు రాజకీయాలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా, లేదంటే వేరే పార్టీలో జాయిన్ అయ్యేందుకే ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేశారా అనేది మనం విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదు. దుర్గారు నమస్తే అండి. నమస్తే అండి. దుర్గారు, అవంతి శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డికి భారీ జలకిచ్చారు. ఆయన వైసీపీకి రాజీనామా చేసి కొన్ని రోజుల పాటు రాజకీయాలకి నేను దూరంగా ఉంటాను అంటూ ప్రకటించినటువంటి నేపథ్యంలో అసలు అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేయడానికి గల కారణం ఏంటి? అతను నిజంగా రాజకీయాలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా, అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా, లేదంటే అతను వేరే పార్టీలో చేరేందుకే ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేశారా అంటే ఏం చెప్తారు? మీరు అవకాశవాద రాజకీయ నాయకుల పేరు విన్నారు కదా, అందులో నెంబర్ 1 అవంతి. ఓకే. 2014లో చంద్రబాబుని పొగిడాడు. 2014 చక్కగా స్థానం సంపాదించుకున్నాడు. 2019 జగన్మోహన్ రెడ్డిని పొగిడాడు, చంద్రబాబుని తిట్టాడు, ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని తెలుసు. ఆయనకి బాగా వ్యాపారాలు కూడా ఉన్నాయి కదా, కాలేజెస్ అవి ఉన్నట్టు, విద్యాసంస్థలు ఉన్నాయి. సో చక్కటి వ్యాపారవేత్త, తెలివైన వాడు కాబట్టి మరి రాజకీయాల్లో డెఫినెట్గా జంప్ అవుతాడు. అంటే అసలు నాకు డౌట్ ఏంటంటేనండి, వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాల్లోకి అసలు రావచ్చా కదా? మీరు ఏదో ఒక పని చేయాలి, మనం ఉద్యోగం చేస్తూ మన ఎమ్మెల్యే అవడానికి లేదు, ఉందా? లేదు. మీరు రిజైన్ చేయాలి కదా. మరి మనకో నీతి వాళ్ళకో నీతినా? మనకో న్యాయం వాళ్ళకో న్యాయమా? ఇప్పుడు రాజకీయాలన్నీ అట్లాగే తగలడ్డాయి కదా. అలాగే తగలడ్డాయి. సో దీనికి ఒక పులి స్టాప్ ఎక్కడైనా పడాలి కదండి. ఈయన హ్యాపీగా ఇప్పుడు మళ్ళా తన్ని తాను కాపాడుకోవడం కోసం అక్కడ ఆ పార్టీకి రాజీనామా చేశాడు. చేశాక ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు? జనసేనలోకి వెళ్తాడు. ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడుకోవడం అయిపోయింది, అంతా ఆయనకు సిద్ధమైందని అంటున్నారు. బెర్త్ బెర్త్ అంటే వెంటనే ఏదో పదవి వచ్చేస్తుందని కాదు, కాకపోతే ఒక పార్టీలో ఉన్నాను, అధికార పార్టీలో అనుకుంటాడు కదా. ఓకే, అంటే ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీతో అవంతి శ్రీనివాస్ గారు ఒప్పందం కుదుర్చుకొని ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసినట్లుగా మనం భావించవచ్చు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అదే కదా. మరి అవంతి శ్రీనివాస్ ఇప్పుడు వైసీపీకి జలక్కిచ్చి ఏ పార్టీలో జాయిన్ కాబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఇందాక చెప్పా కదండి, జనసేనలోకి వెళ్తాడు ఆయన, డౌట్ అక్కర్లా. ఆయన తెలుగుదేశానికి వెళ్ళలేడు కాబట్టి ఆల్రెడీ మాట్లాడుకున్నాడు. ఇప్పుడు తెలివైన రాజకీయ నాయకులు అంటే ఇలాగే ఉంటారు, అటు వ్యాపారము నష్టపోకూడదు, ఇటు రాజకీయంగాను బెనిఫిట్స్ పొందాలి. అంటే ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలు కాదు కానీ మాటలు మీరు ఎందుకు మాట్లాడతారండి? అసలు ఇప్పుడు సేవ అనే పదానికి అర్థం ఏంటో చెప్పండి. ఇప్పుడు సిగ్గు, శరం అనేవి డిక్షనరీలో ఉన్నాయి, రాజకీయ నాయకులకు లేవు కదా. అలాగే సేవ అనే పదం కూడా డిక్షనరీలో తీసేయి. అదే నేను కూడా చెప్తుంది, అంటే ప్రజలకు సేవ చేసేందుకు ఎమ్మెల్యే పదవులు కాదు కానీ వారి వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకే రాజకీయ పదవులు అంటారా? అంతే కదా, అందులో ఏం మనకు సందేహం అక్కర్లే. ప్రతి వాడు నేను తర్వాత ఏంటి, నేను ఎలా ఉండాలి, నేను రాజకీయంగా ఎదగాలి అంటే నేను ఇక్కడ తిట్టాను, అక్కడ పొగిడాను, అక్కడ పొగిడాను, ఇక్కడ తిట్టాను, ఇదే వ్యవహారం నడుస్తుంది. అంటే ఎంత సిగ్గులేనితనం మనం. ఇలాంటి వాళ్ళని మనం భరిస్తున్నాం, వీళ్ళకి ఓటేస్తున్నాం. ఇది ఎవరిది తప్పు? ప్రజలది కూడా తప్పేగా. అంటే మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ప్రతి ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నాడు, నిన్న కూడా ఏం చెప్పాడు, ఎక్కడైనా మేము అభివృద్ధి చేస్తాము, మేము అధికారంలోకి వస్తే అనే మాట వస్తుందా మీకు? మేము అధికారంలోకి వస్తే అరెస్టులు చేస్తామంటున్నారు, మేము అధికారంలోకి వస్తే మీ పని చెప్తామంటున్నారు, బెదిరిస్తున్నారు. అంటే అప్పుడు ప్రజలు గుర్తించాలి కదా. ఇప్పుడు తెలుగుదేశం కూటమి మీరు ఏమంటున్నారు, వీళ్ళు అరెస్టులు చేయట్లేదు, వీళ్ళు నీళ్లు నవ్వులుతున్నారు, నానుస్తున్నారు ప్రతిదీ అని. అరెస్ట్ చేయటం ఒక్కటే పరిష్కారం కాదు కదండి, దానికి టైం పడుతుంది. కాకపోతే ఏంటంటే ఎలాగ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనే దాని మీద కూటమి ప్రభుత్వం ఇప్పుడు దృష్టి పెట్టింది. మరి అలా నేను పెడతానని చెప్పట్లేదు కదా. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారు ఏమి ఆశించి జనసేనలో చేరబోతున్నారంటే ఏం చెప్తారు? అదే
నెక్స్ట్ ఏదో ఒక పదవి మరి ఎమ్మెల్సీ ఆశిస్తాడా, మరి లేకపోతే మళ్ళీ ఎమ్మెల్యేగా నెక్స్ట్, ఇప్పుడైతే కుదరదు. మరి ఇప్పుడు ఏ రకమైన పదవి పొందుతాడో మనకు అర్థం కావట్లే. అంటే మరి ఏ హామీ తీసుకున్నాడు, లేదు ఎటువంటి హామీలు పొందకుండానే ఓకే నేను ఈ పార్టీలో ఉన్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హవా నడుస్తుంది కదా చంద్రబాబు తర్వాత. సో రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతుందని భావించే ఇప్పుడు అవంతి శ్రీనివాస్ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారా? అంతే కదా. ఇప్పుడు 5 ఏళ్ళు అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు 5 ఏళ్లలో వాళ్ళు ఎంత నాశనం చేయాలో చేశారు. మరో 30 ఏళ్ళు అనుకున్నారు. 30 ఏళ్ళు కాదు కదా, 3 నిమిషాలు కూడా వాళ్ళకి అవకాశం రాలేదు. ఇప్పుడు అతనికి తెలుసు జగన్మోహన్ రెడ్డితో పెట్టుకుంటే నాకు ఫ్యూచర్ లేదని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిగా ఫ్యూచర్ లేదు. ఇప్పుడు రేపు పొద్దున అరెస్ట్ అయ్యాడు అనుకోండి, అప్పుడు ఏమవుతారు వీళ్ళందరూ? చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అవుతారు కదా. సో అందుకని ముందుగానే ఈయన చక్కగా ఇక్కడ ఒక రుమాలు పరిచేసుకున్నాడు ఇక్కడ జనసేనలో. సో తెలివైన వాడు, రాజకీయంగానే కాదు ఈవెన్ అతని మీద కొంచెం నెగిటివే ఎక్కువ ఉంది. సో అందుకని ముందు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటున్నాడు. ఈ పని అసలు ఎలక్షన్స్ ముందే చేస్తుంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే అయి ఉండేవాడు, వస్తే మంత్రి పదవి వచ్చి ఉండేది అతనికి. కాకపోతే వీళ్ళందరూ కొంతమంది లేట్ చేసుకున్నారు. అంటే నేను వైసీపీకి రాజీనామా చేయడం వెనక నా వ్యక్తిగత కారణాలు ఉన్నాయి, నేను కొన్ని రోజులు రాజకీయాలకి దూరంగా ఉండాలనుకుంటున్నాను, అందుకే రాజీనామా చేస్తున్నాను అంటూ అవంతి శ్రీనివాస్ గారు చెప్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? దాందే ఉందండి, రాజకీయ నాయకులు చెప్పే మాటల్లో నిజాలు ఎంతవరకు ఉంటాయి? అవన్నీ మనం నమ్మచ్చా? అవన్నీ మాట్లాడుకున్నాకే ఇవన్నీ కూడా పై మాటలు. రేపు పొద్దున్న ఏమంటాడు, నేను నా పార్టీ పిలిచింది వెళ్ళాను అంటాడు. అవునా? ఇదే నాలుగుతోటి ఎన్నైనా మాట్లాడతాడు. ఇది నాలుగు ఇలా తిరుగుతూ ఉంటుంది కదా, నరం లేదు కదా. సో వాళ్ళు ఏమైనా చెప్తారు రాజకీయాలు కాబట్టి. సో తన మనుగడ తను చూసుకున్నాడు. వెంటనే నేను ఆ పార్టీలోకి వెళ్తున్నాను చెప్పుకోలేడు కదా. వైసీపీ వాళ్ళు కూడా వెంటనే ఊరుకోరు కదా. ఇవన్నీ టైం బీయింగ్ అట్లా మాట్లాడతారు అంతే. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారు జనసేనలో చేరేందుకు మరి రంగం సిద్ధం చేసుకున్నారా? డేట్ని ఖరారు చేసుకున్నారా అంటే ఏం చెప్తారు? డేట్ మనకు తెలియదండి. అయితే ఖరారు అయితే అయిపోయింది, మాటలు అయితే అయిపోయాయి. పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు కాబట్టి మరి ఏ రకంగా అంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఏమి హామీలు ఈయన పొందాడు, లేకపోతే ఈయన ఏమైనా హామీ ఇచ్చాడా? ఇప్పుడు మరి నిన్నటి వరకు నోరు పడేసుకున్నాడు కదా అవంతి శ్రీనివాస్, ఏం తక్కువ వాడు కాదుగా. మరి ఇప్పుడు అవన్నీ వదిలే ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా అవంతి శ్రీనివాస్ అవినీతిని కూడా ఆయన కూడా ఎండగట్టాడు. కాబట్టి మరి ఆ పార్టీలో చేర్చుకునేటువంటి పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? ఏంటి రాజకీయాలు ఇది, చేర్చుకునే పరిస్థితి ఉందా లేదా? మీరు నేను మేనమేషాలు లెక్క పెట్టుకుంటే ఇక్కడ కూర్చుని మాట్లాడుకోవాలి, అంతేగాని వాళ్ళు బాగానే ఉంటారు. అవునా కదా? ఇప్పుడు నేను ఇవాళ మిమ్మల్ని తిడతాను రాజకీయంగా, రేపు మళ్ళీ మీరు నా పార్టీలోకి వస్తారు, లేదు నేను మీ పార్టీలోకి వస్తాను. రాజకీయాలు సహజమైపోయాయి కదా. ఆ సందర్భాన్ని బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి తిడతారు, మళ్ళీ ఇక్కడ సందర్భాన్ని బట్టి ఇక్కడ సిచ్యువేషన్ బట్టి పొగుడతారు అంతే. దీస్ ఆర్ ఆల్. అంటే ఇప్పుడు మనం విలువలు లేకపోతే కొన్ని పదాలకి మనం విలువ ఇవ్వడం అనవసరం. అంటే జర్నలిస్టులుగా పదాలు మర్చిపోతే చాలా ఇప్పుడు జర్నలిస్టులుగా లేకుండా పోతుంది కదా. ఉన్నాయా? ఎందుకు లేవు? కొంతమందికి ఉన్నాయి, అందరికీ విలువలు ఉన్నాయా? ఇప్పుడు మంచి చెడు ఉన్నట్టుగానే పర్సంటేజ్ వేరీస్ కదా. మంచి వాళ్ళు ఉన్నారు జర్నలిజంలో, మంచి వాళ్ళు లేరా? ఇప్పుడు విలువలకు కట్టుబడి ఉండబట్టే మనం ఇంకా ఇలాగే ఉన్నాం. కాబట్టి విలువలు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. విలువలు లేని వాళ్ళు సంపాదించుకున్నారు, విలువలు ఉన్న వాళ్ళు నార్మల్గా మిగిలిపోతారు అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.